తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. జగన్ దేవరపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్తల ఓవర్ యాక్షన్ పై మంత్రులు, టీడీపీ నేతలు మండిపడ్డారు. నిరుపేదల దుకాణాలు, రైతుల పొగాకు బేళ్లను నాశనం చేయడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరిట వచ్చి విధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ పర్యటన వేళ వైసీపీ కార్యకర్తలు ఓ నిరుపేద మహిళ టిఫిన్ దుకాణంలోకి చొరబడి సామాగ్రి ధ్వంసం చేయడం బాధాకరమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. హిందూ దేవుళ్ల ఫోటోల్ని ధ్వంసం చేయడం ఏంటి అంటూ తీవ్రంగా ఖండించారు. వైసీపీ కార్యకర్తల ఓవర్ యాక్షన్, బాధితుల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. జగన్ పర్యటన వేళ వైసీపీ కార్యకర్తలు పొగాకు బేళ్లను తొక్కి కొనుగోలుకు పనికిరాకుండా చేశారని మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంటే జగన్ పరామర్శల పేరుతో రాజకీయ డ్రామాలు ఆడడం దుర్మార్గమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొగాకు బేళ్లను ధ్వంసం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు జగన్, వైసీపీ కార్యకర్తలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు జగన్ పర్యటన రైతులకు మేలు చేయడానికి జరిగిందా, నష్టం చేయడానికి జరిగిందా అనేది అర్థం కావట్లేదని మండిపడ్డారు. పొగాకు రైతులు ఉన్నటువంటి పొగాకు బేళ్లు మొత్తం తొక్కేశారు. అంటే నువ్వు రైతులు న్యాయం చేయడానికి వెళ్ళావా, నష్టం చేయడానికి వెళ్ళావా? అంతకుముందు ఒకసారి పొదులు వచ్చి అక్కడ కూడా తొక్కేసి రైతుల మీద ఇచ్చేసావు. ఆ రోజు రఫ్ అంటే నాటకాలు ఆడావు. చెత్కరిస్తే నీ ఉనికిని చాటుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, కానీ రైతులకు మేలు చేసే ప్రయత్నం నువ్వు ఎప్పుడూ చేయలేదు. నేను నా సమయంలో రేట్లను ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించుకో. ఎంత పంట పండింది, ఎంత ఉన్నాయి, డిమాండ్ నేను చూసుకోకుండా ఇక్కడ ఏదో జరిగింది, అన్యాయం చేస్తున్నాను చెప్పి ఎప్పుడు కూడా మేము రైతులు అండగా ఉన్నాం. ఈరోజు మామిడి పంట కావచ్చు, ఉల్లి పంట కావచ్చు, అదే విధంగా మొక్కజొన్న కావచ్చు, బర్లీ కష్టాలు ఉన్నప్పుడు కదా ఈరోజు కానీ మేము ఎప్పుడు కూడా పొగాకు రైతులకు కూడా మేమే అండగా ఉన్నాం. మతి భ్రమించి గొడ్డల పార్టీ నాయకులు ప్రవర్తించడం కూడా చాలా సిగ్గుచేటు. ఇది ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా పగటికి వెళ్ళగంటున్నారు మేము వస్తున్నాం. ఆ రోజు 30 ఏళ్ళు అన్నారు. ఏమైంది మీ చరిత్ర? మేము వచ్చేది మేమే, చేసేది మేమే, ఇలాంటి ఉత్తర ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల కన్ఫ్యూజన్ లో ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు తెలియగలవాళ్ళు. 30 ఏళ్ళ నిన్ను ఏం చేశారో నువ్వు అర్థం చేసుకో. జగన్ వచ్చి న్యాయం చేస్తారని ఏ రైతు ఎదురు చూడట్లేదని ఎంపీ సానా సతీష్ అన్నారు. రైతుల కోసం ఆయన ఏమి వెళ్ళట్లేదు. బెంగళూరు ప్యాలెస్ లో సద తీర్చుకుంటూ మధ్యలో ఒకసారి ఫోటోషూట్ కింద వచ్చి రైతు యాత్ర, ఒకసారి చంపేసిన వాళ్ళని హంతకుల యాత్ర, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇటువంటి జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఇతను రాజకీయం కోసం చేసే యాత్రలే. నిజంగా రైతులు ఎవరు ఈయన వస్తారని ఎదురు చూసింది కూడా లేదు. కానీ కొంతమంది పాత స్నేహితులు ఎదురు చూస్తున్నారు. చెంచులు కూడా జైల్లో. ఆయన అక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది.